మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు అసమ్మతి సెగ తాకింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టికెట్ల కేటాయింపు ఆయా పార్టీల నాయకులకు తలనొప్పిగా మారింది. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ఒక రణరంగాన్ని తలపిస్తున్నాయని చెప్పవచ్చు. మొత్తంగా మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, అధికార కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్లలో కూడా అసంతృప్తుల సెగ అనేది తగులుతూ ఉన్నది. ఈరోజు నామినేషన్ల ఉపసంహరణకు తుది రోజు కావడంతో బీఫామ్లు ఎవరికి దక్కుతాయి, బీఫామ్లు ఎవరికి వచ్చాయి అనే అంశాలపైనే ఆయా వార్డులలో ఆశావాహులంతా కూడా ఒక అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఇది కొంచెం పెద్దగా ఉండదని చెప్పవచ్చు. ఇది ఒక వాళ్ళకు ఒక సమస్యగా పరిణమించింది అయితే చెప్పవచ్చు. జగిత్యాల మున్సిపల్ సంబంధించి జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులకు గాను 50 వార్డులకు ఇప్పటికే బీఫామ్లను కాంగ్రెస్ అధిష్టానం డిక్లేర్ చేసింది. టికెట్లు ఎవరెవరికి డిక్లేర్ అయ్యాయి అనేది చెప్తున్నా. గత కొంతకాలంగా అధికార పార్టీకి దగ్గరగా ఉంటున్న స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు 30 స్థానాలకు సంబంధించిన బీఫామ్లు, సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డికి సంబంధించి 20 బీఫామ్లను కాంగ్రెస్ అధిష్టానం అందించినట్టు సమాచారం. దీనిపైన జీవన్ రెడ్డి ఒక కెనక వహిస్తున్నట్టుగా ఒక అసంతృప్తితో ఉన్నట్టయితే ఇప్పటివరకు అయితే సమాచారం అందుతా ఉన్నది. జీవన్ రెడ్డి వర్గీయులు కూడా తమకు అన్యాయం జరిగింది, జెండా మోసిన కార్యకర్తలకు అన్యాయం జరిగిందని చెప్పేసి జీవన్ రెడ్డి వర్గీయులు